హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హైడ్ అన్హైడ్. మనము కాలంని ఎలా హైడ్ చేసుకోవాలి, అన్హైడ్ ఎలా చేసుకోవాలి, రోని హైడ్ ఎలా చేసుకోవాలి, అన్హైడ్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక ఎంప్లాయీ యొక్క డేటా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా హైడ్ అన్హైడ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు కాలంలో క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఆప్షన్ చూపించిద్ది. హైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ప్రోడక్ట్ అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు అన్హైడ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ 2 కాలంలు సెలెక్ట్ చేసుకొని అన్హైడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇదొకటి. అలాగే రో కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు 5 to 5 6 రాజా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే కింద ఆప్షన్ చూపిస్తుంది హైడ్ అన్హైడ్. ఇప్పుడు నేను హైడ్ చేస్తున్నాను. మళ్ళీ 2 4 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది మాన్యువల్గా చేసేది. షార్ట్ కట్ కీ ఏంటంటే కాలంకి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+0 ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, Ctrl+0 ఇవ్వగానే ప్రోడక్ట్ అనే ఐటమ్ హైడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్హైడ్ ఎలా చేయాలంటే Ctrl+Shift+0 అది కొడితే రాకపోతే ఇంకో షార్ట్ కట్ కీ ఉంది. Ctrl+Shift+0 రాకుంటే ఈ 2 సెల్ని సెలెక్ట్ చేసుకొని Alt+OCU అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అని టైప్ చేస్తే ప్రోడక్ట్ నేమ్ అనేది హైడ్లో ఉన్నది అన్హైడ్ అయింది. ఇది కాలం వైజ్కి షార్ట్ కట్కి. అలాగే రో వైజ్కి నేను మోనికా ఉంది కదా, 5 to 5 3 మోనికా ఉంది, దాన్ని రో వైజ్ సెలెక్ట్ చేశాను. Ctrl+9 ప్రెస్ చేశాను ఫ్రెండ్. Ctrl+9 ప్రెస్ చేయగానే హైడ్ అయిపోయింది చూడండి. Ctrl+9 ప్రెస్ చేయగానే హైడ్ అయింది. ఇప్పుడు అన్హైడ్కి Ctrl+Shift+9 ఫ్రెండ్స్. చూడండి, అన్హైడ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.